సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు అష్టావక్ర గీత 15వ పాఠం చెప్పుకోబోతున్నాం. జీవ జగత్ ఈశ్వర అనేటటువంటి స్థితి నుండి ఆత్మ అనాత్మ స్థితికి మీరు రావాలి. ఇది బస్సు ప్రయాణం కాదు. ఇది రావాలి అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి రావాలంటే అదొక మానసిక స్థితి, అదొక మానసిక భావన, అది బుద్ధిలో జరిగేటటువంటి ప్రక్రియ. అలా మీరు మార్చుకోగలిగితే అటువంటి వారికి మాత్రమే అష్టావక్ర గీత అర్థమవుతుంది. అటువంటి వారు మాత్రమే అష్టావక్ర గీత వలన పూర్తిగా ప్రయోజనం పొందగలరు అని అంటారు అష్టావక్ర మహర్షి. నిజమే, ఇది ముమ్మాటికి నిజమే. కానీ కొంతమంది అంటారు, మేము అలా మారలేకపోతున్నాం, మరి మా సంగతి ఏమిటి అని అడుగుతున్నారు. అటువంటి వారికి, అంటే వారు మంద శిష్యులు, అటువంటి వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే, కంగారు పడవద్దు, దిగులు పడవద్దు, చింతించవద్దు. అష్టావక్ర గీత మీది ఎంత మందబుద్ధి అయినా కూడా మీకు బాగా అర్థమవుతుంది. అయితే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? మీరు ఒక గుర్రపు స్వారీ చేయాలి. అంటే రైడ్ అంటారు, RIDE. రైడ్ అంటే స్వారీ చేయాలి. స్వారీ అంటే నిజంగా ఒక గుర్రాన్ని తెచ్చుకుని అది ఎక్కి స్వారీ చేయటం కాదు ఉద్దేశ్యం. రైడ్ అంటే కర్మయోగ, అంటే కర్మయోగ బాగా బాగా ఆచరించి అప్పుడు అష్టావక్ర గీత వింటే మీకు బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ అష్టావక్ర గీత వినటం ఆపేసి మీరు కర్మయోగ చేయండి అని నా ఉద్దేశం కాదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సైమల్టేనియస్గా ఇది వింటూ కర్మయోగ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అది రైడ్ అంటే. మన స్వామీజీ, పూజ్య స్వామీజీ పరమార్థానంద ఈ వర్డ్స్ కొన్ని కాయిన్ చేస్తారు చక్కగా మనకు అందరికి అర్థమయ్యేటట్టుగా. కర్మయోగ అంటే రైడ్ అంటారనమాట ఆయన. RIDE అంటే ఏంటంటే, ఆర్ అంటే రెడ్యూస్, రెడ్యూస్ అంటే తగ్గించు, రిడక్షన్ అనమాట, తగ్గించడం. ఏం తగ్గించాలి? నీవు శాస్త్ర నిషిద్ధ కర్మలు తగ్గించాలి. మేమేం చేస్తున్నామండి శాస్త్ర నిషిద్ధ కర్మలు? అది నీకే తెలుసు ఏం చేస్తున్నావో. క్లబ్కి వెళ్తున్నావా? తగ్గించుకో. సిగరెట్ కాలుస్తున్నావా? తగ్గించుకో. ఎవరి మీద చాడీలు చెప్తున్నావా? తగ్గించుకో. ఇవన్నీ శాస్త్ర నిషేధం, శాస్త్ర నిషిద్ధ కర్మలు. ఇవన్నీ శాస్త్ర నిషిద్ధ కర్మలు ఏవో అవి చిట్టా నేను చెప్పలేను, అవి మీ అందరికీ తెలుసు. అది కామన్ సెన్స్. అవి తగ్గించుకోవాలి. రెడ్యూస్. తర్వాత ఇంక్రీజ్, శాస్త్ర విహిత కర్మలు, శాస్త్రంలో చెప్పినటువంటి కర్మల్ని మనం పెంచుకోవాలి. డెడికేట్, డెడికేట్ అంటే మరి భగవంతుడికి ఇచ్చేయటం. ఏమి ఇచ్చేయాలి మనం భగవంతుడికి? మన కర్మలన్నీ భగవంతుడికి ఇచ్చేయాలి. డెడికేట్ ఆల్ యాక్షన్స్ టు లార్డ్ అంటారు. అంటే నువ్వు ఏ కర్మ చేసినా కూడా అది భగవంతుడికి ఇచ్చేయాలి. అని మనం చేస్తాం కదా, మన పూజ గదిలో రోజు మార్నింగ్ పూజ చేసేటప్పుడు నైవేద్యం పెడతాం, తీసుకుంటాం, ప్రసాదంలాగా తీసుకుంటాం. అదే పదార్థానికి నైవేద్యం అని పేరు పెట్టావు నువ్వు ఇస్తే భగవంతుడికి. మళ్ళీ భగవంతుడి దగ్గర నుంచి తీసుకుంటే దానికి అదే పదార్థానికి ఏం పేరు పెడుతున్నావు? ప్రసాదం అంటున్నావు. ఎందుకు? అది ప్రసాద మనస్తత్వంతో, ప్రసాద భావంతో నువ్వు తీసుకుంటున్నావు. అలాగే ఒక కర్మ నువ్వు రాస్తున్నావు, ఏదో రాస్తున్నావు,
రీక్యాప్ కోసం ప్రిపేర్ అవుతున్నావు, రాసుకుంటున్నావు. అది భగవంతుడికి అర్పించావు. ఓ పెన్ను, ఈ పెన్ను భగవంతుడికి అర్పించి మళ్ళీ తీసుకున్నావు. ఇది ఎవరిని ఇచ్చారు నీకు? భగవంతుడు ఇచ్చాడు. అలాగే మనం బట్టలు కట్టుకుంటాం, మనం దేవుడికి పెట్టి కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం? మంచి కట్టేసుకోవచ్చు కదా బట్టలు. ముందర దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి పెట్టి పసుపు కుంకుమ పెట్టి అప్పుడు మనం ధరిస్తాం. ఎందుకు అంటే భగవంతుడికి సమర్పించాం ఆ కర్మని, మనం మళ్ళీ ప్రసాద మనస్తత్వం తీసుకుంటాం. అంటే ఆ బట్టలు మనకి భగవంతుడే ప్రసాదించాడు. అలా నువ్వు ఏ పనైనా సరే భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తే అది ఏం జరుగుతుందంటే నీకు ఆ కర్మ మీద అంటే ఆ పని మీద ఇష్టము అయిష్టం అనేది ఉండదు. అసలు అయిష్టం అనేది ఉండదు, అంతా ఇష్టమే. నాకు ఆ పని ఇష్టం ఉండదండి అంటారు కొంతమంది. నాకు కాకరకాయ కూర ఇష్టం ఉండదండి అంటారు. అదే కాకరకాయ కూర నీకు ఇష్టం లేకపోతే భగవంతుడికి సమర్పించి తీసుకో, అప్పుడు నీ మైండ్ మారిపోతుంది, అప్పుడు ఇష్టపడిపోతావు. ఏ పనైనా సరే అయిష్టం, ఈ పని నాకు ఇష్టం లేదు అనే మాట ఉండదు. RIDE ఇలా గనక కర్మ యోగ చక్కగా మనం ప్రాక్టీస్ చేస్తే, అంటే కృష్ణుడికి అర్పించటం, అర్పణ భావంతో అర్పించడం, తర్వాత ప్రసాద మనస్తత్వంతో ప్రసాద భావంతో మనం తీసుకోవటం. అప్పుడు ఏం జరుగుతుందంటే డిఈ చెప్పాను కదా, RIDE. డి అంటే డెడికేట్ ఆల్ యాక్షన్స్ టు లార్డ్. ఈ అంటే ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఈశ్వర ప్రసాద. ఇది ఆర్ అంటే రెడ్యూస్ శాస్త్ర నిషిద్ధ కర్మలు. ఐ అంటే ఇంక్రీజ్ శాస్త్ర విహిత కర్మలు. డి అంటే డెడికేట్ ఆల్ యాక్షన్స్ టు లార్డ్. ఈ అంటే ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఈశ్వర ప్రసాద. ఇంతే. ఇలా గనక మీరు కొన్ని రోజులు, కొన్ని నెలలు, అంటే పంచమహాయజ్ఞాలు కూడా చేయాలి. అట్లా చేస్తే, అంటే చాలా చక్కగా కర్మయోగం చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు నమ్మలేరు, చాలా మార్పులు వచ్చేస్తాయి మీలో. ముఖ్యంగా మీకు 4 ఎస్సులు కనపడతాయి ముఖం మీద. ఇక్కడ ఒక ఎస్సు, ఇక్కడ ఒక ఎస్సు, ఇక్కడ ఒక ఎస్, ఇక్కడ ఒక ఎస్, 4 ఎస్. అట్లా అనుకోవద్దు. అట్లా ముఖం మీద ఎస్ గుర్తులేమి రావు. ఏమిటంటే సెల్ఫ్ ఎస్టీమ్, అది ఒక ఎస్. అంటే నా మీద నాకు ఆత్మవిశ్వాసము, నేను ఒక యూస్ఫుల్ పర్సన్, వ్యక్తిని, నేను పనికిరాని మొద్దుని, ఒక దద్దమ్మను, ఒక బడుద్దాయిని అనే ఇంప్రెషన్ ఉండదు మనకి. ఎస్, నేను కూడా ఒక యూస్ఫుల్ పర్సన్ అనే ఒక నమ్మకం మీ మీద, మీకు ఆత్మవిశ్వాసం అంటే ఒక నమ్మకం కలుగుతుంది. దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. అదొక ఎస్. రెండో ఎస్ ఏమిటంటే ఒక ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, సెరెనిటీ అంటారు దాన్ని, సెరెనిటీ. అది రెండో ఎస్. అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. ప్రతిదానికి చెలించిపోరు, బ్యాలెన్స్డ్గా ఉంటారు, చక్కగా మనో నిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు. మరి తితిక్ష అంటారు అనమాట. అదొక మైండ్ చాలా స్టాటిక్ గా ఉంటుంది అనమాట. ఇట్లా ఊగదు, ఊగిసలాడే మైండ్ ఉండదు. అది రెండోది సెరెనిటీ. మూడోది ఏంటంటే సెటప్ ఆనర్. మనకు సెటప్లు ఇప్పుడు మారిపోతుంటాయి. ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు, ఇది ఒక సెటప్. పిల్లలు అమెరికా వెళ్ళిపోతారు, సెటప్ మారిపోవాలా? ఇప్పుడు నువ్వు పుట్టావు, నువ్వు పిల్లడివి, లేదా అమ్మాయివి, పాపవి, మీ అమ్మ నాన్న, అదంతా అదొక సెటప్. ఇట్లా మళ్ళీ నువ్వు ఉద్యోగంలో వచ్చావు, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసావు, నీ భర్త, నువ్వు, నీ పిల్లలు, ఇదొక సెటప్. ఇలా సెటప్లు. తర్వాత మన ఫ్యామిలీ నుంచి ఒక మెంబరు నిష్క్రమిస్తాడు, అదొక సెటప్. ఈ సెటప్లు మారినప్పుడల్లా అప్సెట్ అయిపోతారు. సెటప్ మారితే అప్సెట్ అయిపోతారు. అది ఉండదు. ఎనీ సెటప్, పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు, ప్రవర్తన మన ఆధీనమే. పరిస్థితులు నువ్వేం చేయలేవు, అట్లా వస్తాయి. మనం ఏం చెప్తారు? అన్ప్రెడిక్టబుల్, అదే అనాత్మ అంటే. అన్ప్రెడిక్టబుల్, అన్కంట్రోలబుల్, అన్సస్టైనబుల్, అన్స్టేబుల్, అన్రిలయబుల్. 5 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి మిమ్మల్ని ఇంటికి పిలుస్తాడు, నీకు 10 లక్షలు కావాలి, నీకు అవసరం, అర్జెంట్గా అవసరం ఉంది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి పిలుస్తాడు,
10 లక్షలు ఇస్తానంటాడు. వెళ్ళి తెచ్చుకుంటావు నువ్వు. తెచ్చుకున్నావు, అయిపోయింది ఇంక పని అనుకుని వెళ్తావు ఇంటికి. సారీరా మా వైఫ్ ఆ 10 లక్షలు పెట్టి ఏదో కొందామంది, నీకు ఇవ్వలేకపోతున్నాను అంటాడు. అన్ప్రెడిక్టబుల్ ఏది కూడా ప్రెడిక్టబుల్, అన్కంట్రోలబుల్, ఏది కంట్రోల్ చేయలేం. అది ఒక స్వభావం, అనాత్మ స్వభావం. అది ఏకం నిత్యం సారం సత్యం. ఏంటది? ఆత్మ స్వభావం. అనేకం అనిత్యం అసారం అసత్యం, అనాత్మ స్వభావం. సో ఈ స్వభావాలు మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మనకి ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతాం. కాబట్టి 4Sలు వచ్చేసినాయి కదా. మీకు సెటప్ చెప్పాను, సెల్ఫ్ ఎస్టీమ్ ఆత్మవిశ్వాసం చెప్పాను, సెరెనిటీ చెప్పాను. 4వది ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్. ఆధ్యాత్మికంగా మనకు తెలియకుండానే ఎదుగుతాం. స్పిరిచువల్ గ్రోత్ అంటే ఇన్నర్ మాస్టరీ ఓవర్ అవర్ ఆర్గాన్స్, ఇన్నర్ మెచ్యూరిటీ, ఇన్నర్ స్ట్రెంగ్త్. అట్లా అంత ఇన్నర్ రిఫైన్మెంట్ జరుగుతుంది, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మనలో. అది బయటికి కనపడేది కాదు. ఆత్మ సౌందర్యం అంటాం తెలుగులో, చక్కటి మాట. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. ఆ తర్వాత మీకు ఏమవుతుందంటే ఇది ఇమీడియట్ గా మీకు కలిగే లాభం. కర్మయోగం మూలాన 4Sలు వచ్చినాయని చెప్పాను కదా. ఇది సాక్షాత్ లాభం అన్నమాట. మీకు సాక్షాత్ ప్రయోజనం. సహకారి ప్రయోజనం ఉంటుంది, బై ప్రోడక్ట్. ఇంకొకటి అంటే ద్వితీయ ప్రయోజనం. అదేంటంటే మీరు కామ్గా ఉంటారు. చిట్టపట్లాడుతూ ఉండేవాళ్ళు మీరు ఇదివరకు, ఇప్పుడు కామ్గా ఉంటారు. కామ్నెస్ పెరిగిపోతుంది మీలో. కరేజియస్, ధైర్యంగా, ఏదైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళిపోతారు. అది మన వల్ల కాదండి, మన వల్ల ఏమవుతుందండి, ఏదో అనుకుంటాం కానీ మన వల్ల ఏం కాదండి, ఈ మాటలు ఉండవు. కరేజియస్, కామ్, కరేజియస్, కాన్ఫిడెంట్, నమ్మకం. ఎస్, దిస్ ఇస్ డన్. ఒక రైలు ఎక్కారు, ఢిల్లీ వెళ్తున్నారు. ఏం చెప్తాం సార్ మధ్యలో బాంబులు పెడితే? కొన్ని రైళ్ళకి ముందల పక్కన గ్యాస్ సిలిండర్లు పెడుతున్నారంట. ఆ గ్యాస్ సిలిండర్ మీద మన ట్రైన్ వెళ్ళిపోతే అంటుకుంటుంది కదా. ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉండవు. కాన్ఫిడెంట్, ఎస్. సో కామ్నెస్, కరేజియస్, కాన్ఫిడెన్స్. తర్వాత ఆముదం దాగిన మొహం ఉండదు, ఇంకా క్యాస్ట్రాయల్ ఫేస్ ఉండదు, చీర్ఫుల్గా ఉంటారు, చిరునవ్వు మొహంతో ఉంటారు. అంటే కామ్, కరేజ్, కాన్ఫిడెన్స్, చీర్ఫుల్. ఈ 4Cలు మీకు బై ప్రోడక్ట్. ఈ మనిషి మనతో పాటు ఒక 5 నిమిషాలు కూర్చుంటే బాగుండు అనుకుంటారు అందరూ మిమ్మల్ని చూసి. పోతే బాగుండరా బాబు అని అనుకోరు. అంత క్రితం అలా అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రజెన్స్ కోరుతారు. మీ ప్రజెన్స్ మాతో పాటు ఒక 5 నిమిషాలు ఉండేళ్ళండి అంటారు. ఇది 4Cలు. మీకు తెలియకుండా బై ప్రోడక్ట్ ఇంకోటి వస్తుంది. అదేమిటంటే FIR. FIR అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్. ఫ్రీక్వెంట్ గా అవుట్ ఆఫ్ మూడ్ అయిపోతారు మీరు. అంటే కోపం తెచ్చుకుంటారు. ముఖ్యంగా కోపమే అనుకోండి. పోనీ ఎందుకు వస్తుందో తెలియదు, ఊరికిన కోపం వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు అంటే చెప్పలేము సార్, సుమారుగా 40-50 టైమ్స్ రావచ్చు అన్నారు అనుకోండి. అది తగ్గిపోతుంది. అంటే 0 అవ్వదు. మళ్ళీ 0 ఎవరికి అవుతుందంటే శవానికి అవుతుంది, లేకపోతే ఒక రాయికి అవుతుంది. మనిషికి కోపం ఉంటుంది, కానీ మన హద్దుల్లో మనకు ఉంటుంది అనమాట కోపం. ఫ్రీక్వెంట్ గా రాదు, వచ్చినా కూడా ఆ ఇంటెన్సిటీ, టీవీలు పగలగొట్టడం, మరి ఇంకేదో పగలగొట్టడం, చేతిలో సెల్ ఫోన్లు పగలగొట్టడం అట్లా ఉండదు. ఇంటెన్సిటీ తక్కువ ఇంటెన్సిటీలో ఉంటుంది. రికవరీ పీరియడ్ వెంటనే తగ్గిపోతుంది. అంటే నువ్వు ఆలోచిస్తావు, ఎందుకంటే నాకు అనవసరంగా ఇట్లా కోపం వచ్చింది ఏంటి, కోపం తెచ్చుకోకూడదు కదా, ఇది మంచి పద్ధతి కాదు కదా, తెచ్చుకుంటే అనవసరంగా నా బీపీనే రైజ్ అవుతుంది కదా అని ఏదో నీలో నువ్వు సర్ది చెప్పుకుంటావు. సర్ది చెప్పుకుని అలా 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 తాటాకుల మంట మీద నీళ్లు చల్లితే ఎట్లా అయిపోతుందో అలా జరిగిపోతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది. ఇంటెన్సిటీ పెరిగితే ఏమవుతుందంటే ఏదో పగలగొట్టేస్తుంది, బీపీ పెరిగిపోతుంది, ఇంకా అనరాని మాటలన్నీ అంటాం. సో అవన్నీ కూడా ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్ ఇవన్నీ తగ్గిపోతాయి. సో కాబట్టి నీ మీద నీకు 4Sలు, తర్వాత 4Cలు, FIRలు, ఇవన్నీ ప్రయోజనాలే. ఈ ప్రయోజనాలు కలిగిన తర్వాత, కర్మయోగం అయిన తర్వాత నీకు తెలియకుండానే నువ్వు ఇటు రాగలుగుతావు. దారి మారిపోతుంది. ఇది ఎక్కడికి వస్తావు? నువ్వు ఆత్మ అనాత్మ స్థితికి వచ్చేస్తావు.
జీవ జగత్ ఈశ్వర. జీవ జగత్ ఈశ్వర ఏంటిది? అంత మాయ. మాయ కదా. నేను స్వప్నం కన్నాను కదా, అది నా బుద్ధిలోంచి వచ్చింది, నా మనసులోంచి వచ్చింది, అది స్వప్న ప్రపంచం. ఎలా అయితే నా పర్సనల్ ప్రపంచం, స్వప్న ప్రపంచం నాదో, నేను సృష్టించాను, నేను సృష్టి స్థితి లయ కారకుండా అయ్యాను నా స్వప్న ప్రపంచానికి, అలాగే ఈ జాగ్రత్త ప్రపంచానికి సృష్టి స్థితి లయ కారణం ఎవరు? మాయ. భగవంతుడు. భగవంతుడిలో ఉన్నటువంటి మాయ అనే అంశం బ్రహ్మ. నేను బ్రహ్మ, నాలో ఉన్నటువంటి మాయ అనే అంశం బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. బ్రహ్మ అకర్త అభోక్త, ఈశ్వర కర్త భోక్త. ఈశ్వరుడు సృష్టిస్తున్నాడు. స్వప్న ప్రపంచం జీవ సృష్టి, జాగ్రత్త ప్రపంచం ఈశ్వర సృష్టి. ఈశ్వరుడు ఎవరు? బ్రహ్మ. నేనే బ్రహ్మ, నేనే ఈశ్వరుణ్ణి. జగత్ ఎవరు? నేనే. జగత్ నేనే. జీవుడు ఎవరు? నేనే. స్వప్న ప్రపంచం ఎవరు? నేనే. నేనే బ్రహ్మగా, నేనే. అహం అహం అస్మి, నేనే. ఇలా జీవ నేనే, జగత్ నేనే, ఈశ్వర నేనే. ఇలా అర్థం చేసుకున్న తర్వాత తప్పును చేస్తావు నువ్వు. ఆత్మ అనాత్మ ఫార్మాట్లోకి వచ్చేస్తావు. ఆత్మ అనాత్మ అంటే రెండు ఉన్నాయి అక్కడ, అనుకోవద్దు. ఒకటే ఆత్మే, అనాత్మ మిథ్య. మనం చనిపోయే వరకు కూడా ఈ మిథ్య ప్రపంచంలో ఉంటాం. చనిపోయే వరకు కూడా ఈ దేహం మిథ్యా ప్రపంచంలో, మిథ్యా జగత్తులో ఉంటుంది. వాటర్ తాగుతుంది, భార్యతో మాట్లాడుతుంది, భర్తతో మాట్లాడుతుంది, సంసారం చేస్తుంది, మా జీవితం నడిపిస్తుంది. కానీ జీవన్ ముక్త స్థితిలో ఉంటాం. జీవన్ముక్త స్థితి అంటే ఇదంతా నాటకం. నేను సినిమా తెర, ఇదంతా సినిమా, పాత్రలు, పాత్రధారులు. నేను ఒక యాక్టర్ని, నేను ఒక సినిమా యాక్టర్ని. నేను ఏం చేస్తున్నాను? తాత పాత్ర వేశాను, తండ్రి నేనే వేశాను, కొడుకు నేనే వేశాను. ఎన్ని పాత్రలు వేశాను? 3 పాత్రలు. నేనెవరిని? తాతనా? కాదు. తండ్రినా? కాదు. కొడుకునా? కాదు. నేనే. నేను వేరు. ఆ పాత్రలో భలే వేశాడురా కర్ణుడు, బాగా వేశాడురా అంటారు. ఒకడే వేస్తాడు కర్ణుడు. అదే యాక్టరు, మరి అదే నటుడు దుర్యోధను వేస్తాడు. కర్ణుడిగా భలే వేశాడురా, దుర్యోధనుడు కూడా చాలా బాగా చేశాడురా అంటారు. కృష్ణుడిగా కూడా వేశాడు, కృష్ణుడిగా చాలా బాగా చేశాడురా. కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు. కానీ వాడు వేరు. యాక్టర్ వేరే ఉంటాడు, నటుడు వేరే ఉంటాడు. చక్కగా ఇంట్లో నటుడు వేరు, పాత్రలు వేరు. అలాగే నేను ఆత్మ, నేను బ్రహ్మ. ఇవన్నీ నా పాత్రలు. భర్తగా నేను శుభ్రంగా నా పాత్ర పోషణ చేస్తాను. మళ్ళీ నాకు జ్ఞానం వచ్చింది కదా అని పాత్ర పోషణ చేయకుండా సైలెంట్గా ఒక మూల కూర్చోను. గుర్తుపెట్టుకోండి, జ్ఞాని జీవితం చాలా భవ్యంగా, దివ్యంగా జీవిస్తాడు, చక్కగా జీవిస్తాడు, ప్లాండ్గా జీవిస్తాడు. కాబట్టి ఆత్మబంధువులారా, ఇలా మీరు నాకు ఈ ఆత్మ అనాత్మ ఫార్మెట్లో స్థితిలోకి రాలేను అని అనుకోకూడదు. రమణ మహర్షి అంటారు ఉపదేశసారంలో, ఏమంటారు? ఈశ జీవయో వేషది దిగా సత్స్వభావతో వస్తు కేవల. రమణ మహర్షి ఉపదేశసారంలో ఇదొక శ్లోకం. ఈశ జీవయో వేషది విదా సత్ స్వభావతో వస్తు కేవల. వస్తువు ఒకటే, ఈశ్వరుడు, జీవుడు. నేను వేసే వేషాలు, బ్రహ్మగా నేను వేసే వేషాలు, జీవుడు వేషం నేనే, ఈశ్వరుడు వేషం నేనే. అది రమణ మహర్షి ఉపదేశాలలో ఉన్నటువంటి ఒక శ్లోకం. కాబట్టి ఈ జగత్తు అంతా నామరూపాలు, మిథ్య. నా దేహం, నా మనసు, ఇంద్రియాలు, నా బంధువులు, నా ఆఫీసు, నా ఇరుగు పొరుగు, నా ఇల్లు వాకిలి, నా కుటుంబం, నా జీవితం అంతా మిథ్య, కేవలం నామరూపాలు. దేవదాసు ఆ సినిమాలో ఏమంటాడు? ఒక తాగుబోతు కదా దేవదాసు. ఏమంటాడు? జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారం ఇంతేనయా. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారం ఇంతే. అంటే ఒక తాగుబోతుకి అర్థమైనంత వేదాంతం మనకు అర్థం కావట్లేదు.
ఆ తాగుబోతుకు అర్థమైంది వేదాంతం. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ప్రావర్బ్, 1 లెగ్ అప్ 1 లెగ్ డౌన్, దిస్ ఈజ్ ద వే టు లండన్ టౌన్ అంటారు. అంటే మనం ప్రయత్నపూర్వకంగా నడుచుకుంటూ వెళ్తే లండన్ టౌన్ కూడా చేరగలము. ఇది దాని అర్థం. పాజిటివ్ థింకింగ్. మన ఆదిశంకరాచార్య మనకి భారతదేశ పర్యటన 3 సార్లు చేశారు. 1200 సంవత్సరాల క్రితం కాలినడకన 32 సంవత్సరాలు జీవించారు. అంటే ఆయన జీవించిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత నడవడు కదా. అంటే 32 సంవత్సరాలు జీవించాడు. ఆ లోపలే 3 సార్లు కాలినడకన భారతదేశ పర్యటన చేశారు. ఎలా చేశారు? ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. ప్రయత్నం చేయకుండా నా వల్ల కాదండి, ఇది నన్ను అర్థం చేసుకోలేకపోతున్నానండి, నాకు 85 ఏళ్ళు వచ్చినాయండి, మరి వినపట్టలేదండి, కనపట్టలేదండి, అలా ఆలోచించకూడదు. ప్రయత్నిద్దాం, ఫలితం పొందుతాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎయిమ్ ఎట్ ఎ లైన్, ఇంగ్లీష్లో ఇంకో ప్రావర్బ్, ఎయిమ్ ఎట్ ఎ లైన్ అండ్ మిస్ ఇట్ దాన్ ట్రయింగ్ టు క్యాచ్ ఏ జాకాల్. సింహానికి గురిపెట్టు, పర్వాలేదు, తక్కువైనా పర్లా. ఈ నక్కని వేటాడటం ఎందుకయ్యా? నక్కని వేటాడి ఏం చేస్తాం? ఏం ప్రయోజనం? అలాగే కర్మయోగం అంటే ఎందుకు కూరుకుపోతావు? కర్మయోగం వల్ల ఏం ప్రయోజనం అయ్యా? జ్ఞానయోగంలోకి రా. నువ్వు జ్ఞానయోగంలోకి వస్తేనే ప్రయోజనం. రావాలి, ప్రయత్నపూర్వకంగా రావాలి. కష్టం అండి, కష్టం ఎందుకు? కష్టాన్ని తేలిక చేసుకో. నువ్వు ముసలోడు అయిపోయావు, పళ్ళన్నీ ఊడిపోయినాయి, మరి నీకేమో కారపూస తినాలనుంది, జంతికలు తినాలనుంది, తింటున్నావు కదా. ఎలా తింటున్నావు? పళ్ళు ఏమైనా ఊరుకోవట్లేదు కదా. ఓ నీళ్లు పెట్టుకుని, ఓ చిన్న మగ్గులో నీళ్లు పెట్టుకుని, ఆ జంతికల మొక్కని ఇట్లా నీళ్ళలో నానబెట్టి అంటే తాగుతున్నావు. కారపూసం తాగుతున్నావు అనమాట. నువ్వు జంతికలు తాగుతున్నావు. ఎలా? ఓ ట్రిక్ తింటున్నావు, పళ్ళు లేకపోయినా కూడా. మరి ఎలా చేస్తున్నావు? నాగ్గా చేస్తున్నావు కదా. అలా కష్టంగా ఉంది జ్ఞానయోగం అనుకోకుండా నీవు తేలిక చేసుకోవాలి. అది నీలో ఉంది, నీ ప్రయత్నంలో ఉంది. కాబట్టి ఆత్మబంధులారా, మనం 15వ పాఠంలో ఇప్పుడు ఉన్నాం. దీంట్లో 7వ శ్లోకం చూస్తున్నాం. 7వ శ్లోకం ఏంటి? ఉద్భూతం జ్ఞాన దుర్మిత్రం అవధార్యాతి అతి దుర్బల ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమంత్రం అనుసృత. ఈ తమాషాగా ఉంటుంది ఇది. 3-4 అధ్యాయాల్లో ఇది ఒక డిబేట్ అన్నమాట, ఒక చర్చ జరుగుతుంది. ఏమిటది? మోక్షం పొందటానికి సన్యాసాశ్రమం అవసరమా? మోక్షం పొందటానికి, ముక్తి పొందటానికి సన్యాసాశ్రమం అవసరమా, లేక మరి గృహస్థాశ్రమం నుండి కూడా పొందొచ్చా? ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము, ఇది మనకి 4 ఉన్నాయి శాస్త్రంలో. ముఖ్యంగా సంసారాలకు ఉన్నాయి, మన గృహస్థులకు కూడా ఉన్నాయి. సన్యాసం పక్కన పెట్టండి. మనం ఏం చేస్తాం? బ్రహ్మచర్య ఆశ్రమం అంటే ఏదో చదువుకుంటాం మంచిగా. అపరావిద్య పక్కన పెట్టండి, పరావిద్య కూడా చదువుకుంటాం. ఇప్పుడు భగవద్గీత, వేదాలు ఇవన్నీ వెనక వేదాలన్నీ ఒక చోట నేర్చుకునేవాళ్ళు కదా, గురుకులాలకు వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు గురుకులాలు లేవు, లేకపోయినా కూడా మనం నేర్చుకోవాలి. బ్రహ్మచర్య ఆశ్రమంలో శాస్త్రం నేర్చుకోవాలి. గృహస్థాశ్రమంలో భార్య, పిల్లలు, శాస్త్రం ఉంటుంది, మైండ్లో శాస్త్రం ఉంటుంది. సో శాస్త్రబద్ధంగా, ధర్మబద్ధంగా చక్కగా అర్థం అంటే పైసలు సంపాదించుకుంటాం, కోరికలు తీర్చుకుంటాం, అట్లా అర్థకామాలన్నీ తీర్చుకుంటాం ధర్మబద్ధంగా. ఇది గృహస్థాశ్రమం. ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వానప్రస్థం. వానప్రస్థం అంటే కీసు అన్ని పిల్లలకి ఇచ్చేస్తాం. అబ్బా మీరు చూసుకోండి, ఇంకా నేను రిటైర్ అవుతాం అన్నమాట. రిటైర్డ్ లైఫ్ అంతే, ఇంకా పట్టించుకో, అన్నిట్లో వేలు పెట్టి మనం అన్ని కల్పించుకోం. అది వానప్రస్థాశ్రమం. ఇంకా అట్లా వానప్రస్థాశ్రమంలో ఉన్న తర్వాత సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం ఇంట్లోనే ఉంటే ఇప్పుడు పట్టించుకోకుండా కదా, అది జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందినట్టుగా ఉంటాం అనమాట. అది పొందుతాం. ఇవన్నీ కూడా గురుముఖతగా సాధ్యం. మనంతటికి మనకి ఆటోమేటిక్గా వచ్చి ఒళ్ళో పడవు. గురువు శాస్త్రం అది అండర్స్టూడ్ అనమాట. శాస్త్రము
గురువు అంటే గురువుతో పాటు శాస్త్రం కూడా ఉందని అర్థం. అలా గురు శాస్త్ర ఉపదేశం ద్వారా మనకి గృహస్థాశ్రమంలోంచి వానప్రస్థానికి వచ్చి, అంటే ఇవన్నీ మానసికంగానే. మనం ఎక్కడికి రిషికేష్ వెళ్ళిపోం. ఇక్కడ ఆశ్రమంలో ఒక రూమ్ తీసుకోం. ఆశ్రమంలో రూమ్ తీసుకోవటం అది బోగస్. అక్కడ వెళ్ళలేం మనం. అక్కడ అక్కడ కదా రాజకీయాలు ఉంటాయి. కాబట్టి రాజకీయాలు లేకుండా మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లోనే ఉంటాం, మనకేం రాజకీయాలు ఉండవు మనసులో. ఆశ్రమాలు చేసుకోవచ్చు అని మనం అంటాం. అంటే గృహస్థు ముఖ్యంగా జనకుడు ఏమంటున్నాడు, సన్యాసాశ్రమం తీసుకోవాల్సిన పని లేదు, కాషాయం కట్టాల్సిన పని లేదు. ఆ సన్యాసులు ఏమి సాధించారో మోక్షం, అలా గృహస్థాశ్రమం నుండి గృహస్థులు సాధించగలరు. ఇది డిబేట్ అన్నమాట. ఇది చర్చ. ఇప్పటికి కూడా నడుస్తుంది ఈ చర్చ. ఆత్మజ్ఞానం పొందటానికి తీసుకునే సన్యాసాలు 2 రకాలు. అంటే కాషాయవస్త్రం కడతారు, 2 రకాలుగా ఉంటుంది అన్నమాట. అసలు ఏం తెలియదు, ఫ్రెష్ గా తీసుకుంటారు సన్యాసం. దాన్ని వివిధిష సన్యాసం అంటారు. వివిధిష సన్యాసం అంటే ఫ్రెష్ గా గురువు దగ్గరికి వెళ్ళి అంతా నేర్చుకుంటారు. జ్ఞానయోగం మొత్తం, వేదాంత శ్రవణ మననం నిధిధ్యాసనం అంతా నేర్చుకుంటారు, ఆత్మజ్ఞానం. అది వివిధిష సన్యాసం. కాషాయవస్త్రం కట్టే. కొంతమంది ఏం చేస్తారు, బాగా ఆత్మజ్ఞానం వేదాంత శ్రవణ మననం నిధిధ్యాసనం ద్వారా పొంది, ఆత్మజ్ఞానం పొంది ఆ తర్వాత కాషాయం కడతారు. అది విద్వత్ సన్యాసం అంటారు. విద్వత్ సన్యాసం అంటే జ్ఞానం వచ్చింది, నాకు ఇప్పుడు జ్ఞాన నిష్ట కావాలి. జ్ఞానం వచ్చింది నాకు, ఇప్పుడు ఆత్మజ్ఞానం నిష్ట కావాలి. సో జ్ఞానం కోసం తీసుకునే సన్యాసాన్ని వివిధిష సన్యాసం అంటారు. జ్ఞాన నిష్ట కోసం తీసుకునే సన్యాసాన్ని విద్వత్ సన్యాసం అంటారు. 2 కాషాయ వస్త్రాలే. అష్టావక్ర మహర్షి ఏమంటున్నాడు, నువ్వు ఏదో తీసుకోవయ్యా, వివిధిష సన్యాసం తీసుకో, లేదా విద్వత్ సన్యాసం తీసుకో, జ్ఞానం తెచ్చుకో వివిధిష ద్వారా, విద్వత్ ద్వారా జ్ఞాన నిష్ఠలో ఉండు. ఇట్లా ఉండాలయ్యా నువ్వు జనక అని ఆట పట్టిస్తున్నాడు, వెక్కిరిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. జనక నీవు గృహస్థుగా ఉండి ఆత్మజ్ఞానాన్ని, జ్ఞాననిష్టను పొందలేవు. వదిలిపెట్టు, గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టు, సన్యాసం స్వీకరించు, కాషాయం కట్టు అంటున్నాడు ఎవరు, అష్టావక్ర మహర్షి. 4వ అధ్యాయంలో మంచి ఫిట్టింగ్ రిప్లై ఇస్తాడు జనకుడు. 4వ అధ్యాయం ఇప్పుడు తర్వాత ఏమంటాడు, ధైర్యంగా చెప్తాడు, బాబు గురువు గారు సన్యాసాశ్రమం కాదండి, తప్పనిసరి కాదండి, శాస్త్రంలో అలా చెప్పలేదు సార్. గృహస్థాశ్రమంలో ఉండి కూడా జ్ఞానాన్ని పొందవచ్చు అని మనకి ఘంటాపదంగా చెప్తారు సార్ అంటున్నాడు జనకుడు. అంతర్గత వైరాగ్యం చాలు సార్. అంతర్గత వైరాగ్యం బయట ఉండేది కాదు, అంతర్గతంగా ఉండాలి. అంతర్గతంగా సన్యాసం తీసుకుంటాడు గృహస్థు, అంతర్గతంగా వైరాగ్యం తీసుకుంటాడు గృహస్థు. బాహ్యంగా సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు గురుగారు, అంతర్గత సన్యాసం తీసుకుంటాడు. వ్యవహారం అంతా నాటకం లాగా భావిస్తాడు. నేను ఒక భర్త, అదొక వేషం. నేను ఒక భార్య, అదొక వేషం. కుటుంబంలో తన పాత్ర పోషణ తను చేస్తాడు. చేస్తూ తంబుర శృతి ఏంటి, నేను చైతన్య స్వరూపమైన ఆత్మను, నేను చైతన్య స్వరూపమైన ఆత్మను అని ఆంతర్యంలో అనుకుంటుంటాడు. బాహ్యంలోనేమో ఈ దేహంతో, ఈ జగత్తుతో నాటకీయంగా పాత్ర పోషణ చేస్తాడు. ధ్యానంలో గ్రీన్ రూమ్ లో నాటకం వేసేటప్పుడు తెర ముందు వచ్చి ఒక రౌడీలాగా వేషం వేస్తాడు, ఒకడు హీరోలాగా వేషం వేస్తాడు, తన్నుకుంటారు అక్కడ. వీళ్ళను రౌడీ హీరో తన్నుకుంటారు. ఏది, కర్టెన్కి అవతల. కర్టెన్ లోపల గ్రీన్ రూమ్ అంటారు, లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చి వాళ్ళంతా బాయ్ బాయ్ అని చక్కగా కబుర్లు చెప్పుకుంటారు. వాడు విలనో కాదు, వీడు హీరో కాదు. దాన్ని గ్రీన్ రూమ్ అంటారు. అంటే వేషం తీసేస్తారు అన్నమాట. ఇంకా తీసేసినట్టు అనుకోండి, ఇంకా వేషాలు ఉండవు, నటనలు ఉండవు, గ్రీన్ రూమ్లు అంతా ఒకటే. అలా నువ్వు ఒక కర్టెన్ పెట్టుకుని ఇంట్లో వెనకాల గ్రీన్ రూమ్ అని అట్లా క్రియేట్ చేయొద్దు. మానసికంగా క్రియేట్ చేసుకో చాలు. ధ్యానంలో అంటే మెడిటేషన్లో ఆత్మస్థితిలో నిలబడు చాలు. అతనిని అంతర్గత సన్యాసి అంటారు. అటువంటి గృహస్థు జీవన్ముక్త స్థితిలో జీవితం కొనసాగిస్తాడు. తర్వాత అధ్యాయంలో ఇట్లా చెప్తాడు అనమాట జనకుడు. అంటే 4వ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో అష్టావక్ర మహర్షి గృహస్థుకి మోక్షం రాదు అని స్పష్టంగా చెబుతున్నారు. జనక, నువ్వు జ్ఞాని అయితే, అనాత్మ మిథ్య అని నీకు తెలిస్తే,
నీవు అసలు గృహస్థాశ్రమంలో ఎందుకు కొనసాగుతున్నావు? జీవత్వం మిథ్య అని తెలిసింది కదా. మరి నువ్వు జీవుడిగా అంటే ఒక గృహస్థుగా అర్థకామాల వెంట ఎందుకు పరుగులు తీస్తున్నావు? కుటుంబం కోసం నీవు ఎన్నో మరి కామ్యకర్మలు చేస్తున్నావు, మరి ప్రాయశ్చిత్త కర్మలు చేస్తున్నావు, అప్పుడప్పుడు నిషిద్ధ కర్మలు కూడా చేస్తున్నావు. నీవు నిజంగా జ్ఞానివైతే మరి సన్యాసం తీసుకోవచ్చు కదా అని అష్టావక్ర మహర్షి జనకుడితో చాలా ఘాటుగా వ్యాఖ్యానించాడు. అతి దుర్బల అంటున్నాడు ఈ శ్లోకంలో. మనం 7వ శ్లోకం చూస్తున్నాం. అతి దుర్బల అంటే ఏంటి? నీకు నీరసం వచ్చేసింది, నువ్వు వృద్ధాప్యం వచ్చేసింది, శక్తి సన్నగిలింది. కాలం అంతం అనుశ్రిత. అనుశ్రిత అంటే ఏంటంటే కాల క్రీడతి గచ్చతి ఆయు తదపిన ముంజతి ఆశా పాశ అన్నట్టుంది నీ ప్రవర్తన. ఏ క్షణంలోనైనా నీకు మరణం సమీపించవచ్చు. ఇది నీ స్థితి. వృద్ధుడైపోయావు. ఒక వేదాంత విద్యార్థిగా నీకు తెలుసు. ఏం తెలుసు నీకు? జ్ఞాన దుర్మిత్రం. కామం జ్ఞాన దుర్మిత్రం. మిత్రం అంటే మిత్రుడు అంటే ఫ్రెండ్. మిత్రం అంటే దుర్మిత్రం అంటే చెడ్డ ఫ్రెండ్. చెడ్డ ఫ్రెండ్ అంటే శత్రువు. శత్రువు అంటే కామానికి జ్ఞానం శత్రువు. కామం ఉంటే చోట జ్ఞానం ఉండదు. 2 కత్తులు ఒక వరలో ఎవడో అర్థకామాలు. జ్ఞానానికి జ్ఞానిష్టకు ఇవి ఆటంకాలు. అనాత్మకు సంబంధించిన అర్థకామాలు నిన్ను ఆత్మస్థితి నుండి ఆత్మజ్ఞానం నుండి ఆటంకాలుగా పరిణమిస్తాయి. అంటే బహిర్ముఖం చేస్తాయి నిన్ను, అంతర్ముఖం చెయ్యవు. ఇవన్నీ పరస్పర విరుద్ధం జనక. అంటే కామము జ్ఞానం పరస్పరం శత్రువులు, బద్ధ శత్రువులు. అందుకే కామం జ్ఞాన దుర్మిత్రం అంటారు. జ్ఞానాన్ని నాశనం చేయటానికే మనసులో కామం పైకి లేస్తుంది. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటూ నువ్వు కామానికి దూరంగా ఉండలేవు. అవధార్య. అవధార్య అంటే నీకు స్పష్టంగా ఈ విషయము తెలుసు. ఏ విషయం తెలుసు? కామము జ్ఞానము శత్రువులు అని తెలుసు. ఇది ఆశ్చర్యంగా ఉంది బాబు జనక. ఆకాంక్షేత్ అంటే ఈ కామ కోరికలు. 8వ శ్లోకం చూద్దామా? ఇహాముత్ర విరక్తస్య నిత్యానిత్య వివేకినః ఆశ్చర్యం మోక్ష కామస్య మోక్షాత్ ఏవ విభీషిక. ఇంకా ఇలాగే జనకుడిని హేళన చేస్తున్నాడు అష్టావక్రుడు. నీవు జనక నేను జ్ఞానిని అంటావు, మరి సాధన చతుష్టయ సంపత్తిని పొందాను అంటావు. అయినా నేను ఇంకా గృహస్థాశ్రమాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నావు కదా. నీకు సన్యాసాశ్రమం అంటే భయం ఉన్నట్టుంది. నీవు జ్ఞానివా లేక జ్ఞాని వేషంలో ఉన్న సంసారివా అని నాకు అనుమానంగా ఉంది జనక. నీవు జ్ఞానివైతే మరి గృహస్థాశ్రమంలో ఉండకూడదు కదా. గృహస్థాశ్రమం నుండి ఎప్పుడో బయటకు వచ్చేవాడు కదా. నీ అంతర్గత స్థితి, నీ ఆంతర్యం ఏంటో నాకు చెప్పు జనక. నిజం చెప్పు. ఇహ అముత్ర విరక్తస్య. ఇహ అంటే ఈ లోకం. అంటే నువ్వు విరాగ్ అంటున్నావు కదా జనక. ఇహలోకం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజెంట్ లోకం. పరలోక వైరాగ్యం అంటే వేరే లోకం ఉందంటున్నావు. అంటే ఇది స్వర్గలోకం. స్వర్గలోకం మీద ఆశలు లేవు అనమాట. ఇంకా ఈ లోకం మీద ఆశలు లేవు, స్వర్గలోకం మీద ఆశలు లేవు అంటున్నావు. ఇహలోకం మీద ఆశలు లేవు, పరలోకం మీద ఆశలు లేవు. అంటే వైరాగ్యం ఉంది అంటున్నావు. నిత్యానిత్య వివేకిన అంటే నిత్యానిత్య వివేకం నీకు తెలుసు. నిత్యమేది అనిత్యమేది అంతా అనిత్యం. ఎవ్రీథింగ్ ఈజ్ అనిత్యం. అనాత్మత అనిత్యం. బ్రహ్మ ఒక్కడే, ఆత్మ ఒక్కటే నిత్యం. ఇప్పుడు మనం అక్కడ హరిద్వార్ వెళ్ళి గంగా స్నానం చేస్తుంటే పక్కవాడిని పట్టుకుంటే ఎగిరిపోతాం. అసలు చాలా ఫ్లో. ఇక్కడ వెళ్ళి కొట్టుకుపోతుంటాం గంగా నదిలో. అప్పుడు కింద రాళ్ళు పట్టుకుంటాం, పక్కన ఏదో రైలింగ్ ఉంటుంది దాన్ని పట్టుకుంటాం, దీన్ని పట్టుకుంటాం. ఏం పట్టుకున్నా కూడా మనం పోతా ఉంటాం, చచ్చిపోతాం. గంగా నదిలో స్నానం చేయలేము. అప్పుడు ఏం చేస్తాం? మనకి ఒక గొలుసు ఉంటుంది అక్కడ, మంచి స్ట్రాంగ్ గొలుసు. ఆ గొలుసు పట్టుకుంటాం. ఆ గొలుసు పట్టుకుంటే మనకు భయం లేదు. హాయిగా మంచిగా పాటలు పాడుకుంటూ స్నానం చేస్తాం. గంగా స్నానం మంత్రాలు చెప్పుకుంటూ. ఎందుకు? గొలుసు పట్టుకున్నాం, నీకేం భయం లేదు. అలాగే భగవంతుని పట్టుకుంటే మనకు భయం ఉండదు, ఆత్మను పట్టుకుంటే భయం ఉండదు. అనాత్మ మనం భయపెడుతుంది లేకపోతే. నిత్యానిత్య వివేకం అంటే
ముముక్షత్వం ఉంది, మరి శమధమాది షట్క సంపత్తి ఉంది. అవన్నీ ఇక్కడ చెప్పలేదు కానీ ఉన్నాయి అనుకోవాలి. మరి మనం ఈ శ్లోకంలో కలుపుకోవాలన్నమాట. అంత గొప్ప జ్ఞాని అయితే విభీషిక అంటే భయపడటం. మరి సన్యాసాసనం తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ మోక్షాత్ అంటే సన్యాస ఆశ్రమాత్ అని అర్థం చేసుకోవాలి. చాలా ఆశ్చర్యం ఉంది జనక. జ్ఞాని అంటే నిర్భయం, మరి నీవు భయపడుతున్నావు అని అష్టావక్ర మహర్షి అంటున్నాడు. ఇంకో శ్లోకం చూద్దాం, 9వ శ్లోకం. ధీరస్తు భోజ్యమానోపి పీడ్యమానోపి సర్వదా. ఇంచుమించు ఈ శ్లోకాల అర్థం అంతా ఒకటే. నీకు జ్ఞానం ఉంది, అయినా అజ్ఞానంలాగా బిహేవ్ చేస్తున్నావు, కాబట్టి సన్యాసం తీసేసుకో. ఇది క్రక్స్, ఎసెన్స్. ఆత్మానం కేవలం పశ్యన్ నా తుష్యతి నా కుప్యతి. జ్ఞాని భోగాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తాడు. మనందరం అనుకుంటాం లోకుల చేత నిందలు బాధలు పడుతున్నా కూడా తను ఆత్మనిష్ట నుండి పక్కకు జరగడు. ఇది తాత్పర్యం. అష్టావక్ర మహర్షి దృష్టిలో జనకుడు నిజమైన జ్ఞాని కాదు. నిజమైన జ్ఞాని ఎవరు అంటే కాషాయ వస్త్రం కట్టినటువంటి సన్యాసి మాత్రమే నిజమైన జ్ఞాని. జీవ జగత్ ఈశ్వర ఆ త్రిపుటి పూర్తిగా వదిలేస్తాడు జ్ఞాని అయితే. ఈశ్వరుడి నుండి భద్రత కోరడు. జీవుడు మాత్రమే ఈశ్వరుడి నుండి భద్రతను ఆశిస్తాడు. జ్ఞాని ఆత్మ అనాత్మ ఆ దిపుటిలో ఉంటాడు. అహం పూర్ణ అనే జ్ఞానికి భద్రత అవసరం లేదు. ధీర అంటే సన్యాసి జ్ఞాని అంటే బయట నుండి భద్రతను ఆశించడు. తన దేహాన్నే తాను మిథ్య అనాత్మ అని అనుకుంటాడు. తనకు దేహాభిమానం ఉండదు. దేహానికి ఎప్పుడూ భద్రత ఉండదు. ఎవరి దేహానికైనా కూడా దేహానికి ఎప్పుడు భద్రత ఉండదు. ఎందుకుండదు? దేహం బాగోగులు ప్రారబ్ధ కర్మ నిర్ణయిస్తుంది. దేహం బాగోగులు ప్రారబ్ధ కర్మ నిర్ణయిస్తుంది. ప్రారబ్ధం నా చేతిలో లేదు అని జ్ఞానికి తెలుసు. కాబట్టి తన దేహాన్ని ఒక అనాత్మగా, ఒక దృశ్యంగా, తను ఆత్మగా సాక్షిగా వీక్షిస్తాడు. అనాత్మకు భద్రత ఉండదు. అనాత్మ అంటే శరీరం, మనసు, ఇంద్రియాలు, జగత్తు అంతా. ఆత్మ మినహా మొత్తం అనాత్మ. ఆత్మకు భద్రత అక్కర్లేదు. అనాత్మకు ఉండదు, ఆత్మకు భద్రత ఉండాల్సిన అవసరం లేదు. ఇది జ్ఞాని యొక్క అంతరంగం, జ్ఞాని యొక్క నిష్ట. కాబట్టి జనక సన్యాసం తీసుకుని నీవు నిజమైన జ్ఞానిని అనిపించుకో అని అంటున్నాడు పరోక్షంగా. ధీర అంటే వివేకం ఉన్నటువంటి సన్యాసి. సర్వదా ఆత్మానం కేవలం పశ్యన్ అంటే ఎల్లప్పుడూ పారమార్థిక స్థితిలో ఉంటాడు. భద్రత అవసరం లేదు. జ్ఞాని కేవలం ఆత్మానం అంటే అద్వైతం. ఆత్మానం అంటే త్రిపుటి నుండి అంటే 3 నుండి ద్విపుటికి అంటే 2కి ఆత్మానాత్మకి మారాడు. ప్రారబ్ధం వలన దేహానికి అనేక రకాల అనుభవాలు ఎదురవుతాయి అని భావిస్తాడు జ్ఞాని. జ్ఞాని ఏమని భావిస్తాడు? అంతా ప్రారబ్ధం. అంటే నేను నాతో పాటే ఈ శరీరంతో పాటు ప్రారబ్ధం పుట్టింది. నాకు ఎప్పుడు ఏ జబ్బు రావాలో ప్రారబ్ధం నిర్ణయిస్తుంది. నాకు ఎప్పుడు ఏ సుఖం రావాలో ప్రారబ్ధమే. ఎప్పుడు ఏ కష్టం రావాలో ప్రారబ్ధమే. భోజ్యమాన అంటే సుఖాలు, సుఖ ప్రారబ్ధం ఫలించింది అని అర్థం. ఆనందం కలిగించేటటువంటి అనుభవాలు వస్తాయి. మంచిగా నువ్వు రసగుల్లా తింటావు, జిలేబీ తింటావు, హాయిగా ఇంట్లో వాతావరణం కూడా చాలా బాగుంటుంది, హాయ్ హాయ్ హూయ్ హూయ్ అంటావు.
తుష్యతి. అంటే జ్ఞాని అట్లా అటువంటి పొంగిపోడు, అలాంటి సంతోషకరమైన వాతావరణానికి ఆనందిస్తాడు, కానీ ఇది నాకు సుఖ ప్రారంధము అనుకుంటాడు, పొంగిపోడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా, నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నా ఉద్విజేత్ ప్రాప్య చా ప్రియం. ప్రియం అండ్ అప్రియం, ఈ రెండు కూడా దేహానికి సంబంధించిన అంశాలు. నేను ప్రియ అప్రియ అతీత ఆత్మ. అశరీరం వా వసంతం నా ప్రియా ప్రియే స్పృశ్యత. చాందోగ్యం అంటారు ఈ మాట. అంటే జ్ఞాని దేహమునకు కలిగేటటువంటి సుఖాలకు పొంగిపోడు, కష్టాలకి కుంగిపోడు. చాందోగ్యంలో జ్ఞాని తన దేహాన్ని ఒక వస్తువుగా చూస్తాడు, ఒక సాక్షిగా వీక్షిస్తాడు. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు మన దేహానికి 104 degrees బాగా జ్వరం వచ్చింది, బాగా ఫీవర్ వచ్చింది. అప్పుడు దేహము మిథ్య, మనసు మిథ్య, ఇంద్రియాల మిథ్య అనలేం. మనం బాగా సఫర్ అయ్యేటప్పుడు అట్లా అనలేము. ఇదంతా ఎప్పుడు నేర్చుకోవాలంటే దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేర్చుకోవాలి. ఒక మాదిరి అంటే దేహం 100% ఆరోగ్యంగా ఉంటుందని చెప్పలేము, దేహం 100% ఆరోగ్యంగా ఉంటుందని చెప్పలేము. ఒక మాదిరిగా ఆరోగ్యంగా ఉంది, పర్వాలేదు అనుకున్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అర్థమయ్యి ఇక ఏమంటారు, సుప్త చేతన మనసు అంటారు, సబ్ కాన్షియస్ మైండ్. అర్థమైందంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆత్మ జ్ఞానం అనుకోండి పోని, అది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఈ ఆత్మజ్ఞానం ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది అనమాట. ఈ పనసకాయ వలవాల, పనసకాయ జిడ్డు చేతులకు అంటుకుంటుంది. అప్పుడు ఏం చేస్తాం? పనసకాయ వలవాలంటే, పనస పండు వలవాలంటే చేతులకు నూనె రాసుకుంటాం. ఇది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనే చేతులకు నూనె రాసుకున్నాం కాబట్టి ఆ పనసకాయ జిడ్డు మనకి చేతులకు అంటుకోదు. ఇప్పుడు హై టెన్షన్ వైరు ఏదో రిపేర్ చేయాలి, మన ఎలక్ట్రీషియన్ రిపేర్ చేస్తాడు, హై టెన్షన్ వైర్ ఎక్కాడు, పట్టుకుంటాడు, హై టెన్షన్ వైర్ని పట్టుకుంటాడు. మనం పట్టుకుంటే చచ్చిపోతాం, అతను పట్టుకుంటే ఏమవుతుంది? ఎందుకంటే గ్లౌజ్ వేసుకుంటాడు. ఆత్మజ్ఞానం అనే గ్లౌజ్ వేసుకున్నావు, నీకు హై టెన్షన్ వైర్ నిన్నేం చేయదు. వాన వచ్చింది, వాన ఆపుతావా? నీ చేతిలో ఉందా వాన ఆపటం? నువ్వేం చేస్తావు? గొడుగేసుకుంటావు. ఆత్మజ్ఞానం అనే గొడుగేసుకున్నావు, నీకు వాన వస్తుంది. దాని టైం ప్రకారం వాన వస్తుంది, వాన పోతుంది. బట్ నువ్వు వానలోకి వెళ్ళాలా, తప్పదు, పని చేసుకోవాలి, గొడుగేసుకుంటావు. ఇలా ప్రతి సమస్యకి ఆత్మజ్ఞానం అనేటటువంటి గొడుగు, ఆత్మజ్ఞానం అనేటటువంటి ఇది అర్థం పెట్టుకుని పనులు చేసుకుంటాం. ఇది వ్యవహారం, ఆత్మజ్ఞానంతో వ్యవహారం చేస్తాం. అలా చేస్తే, అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలా చేస్తే ఈ సుప్త చేతన మనసులో ఆత్మజ్ఞానాలు ఉండిపోతుంది. అలా ఒక వాసనగా మిగిలిపోతుంది అనమాట. దేహం అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రం నీకు కుదరదు ఇవన్నీ చేయటం. ఇది సుప్త చేతన మనసులో ఉన్నప్పుడు దేహం అనారోగ్యానికి గురైతే అది తట్టుకుంటావు. ఇది నాకు ఇప్పుడు అనారోగ్యానికి గురైంది కదా, నాకు చాలా పెద్ద జబ్బు చేసింది, ఏదో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఇంకేదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఇంకేదో వచ్చింది అనుకుంటాం. అప్పుడు ఆల్రెడీ సుప్త చేతన మనసులో నీకు ఉంది కదా జ్ఞానం, ఇది ప్రారంధం, పాప ప్రారంధం అంటావు అన్నమాట. ప్రారంధం అనగానే ఏమిటది? దేవుడిచ్చాడు. దేవుడు ఇవ్వలేదు, నీకే నీ సంచిత కర్మల్లోంచే ఒక మూట వచ్చింది, ప్రారంధం అనే మూట. ఇది అనుభవిస్తున్నాను. ప్రారంధం అంటే నేను చేసుకున్నటువంటి కర్మ, భగవంతుడు ఇచ్చింది కాదు. ఈ సుఖ ప్రారంధానికి కారణం ఎవరు? నేనే. పాప ప్రారంధానికి కారణం ఎవరు? నేనే. నా భార్య గయ్యాళి, కారణం ఎవరు? నేనే. నా భార్య చాలా అనుకూలవతి, నేనే కారణం, నా ప్రారంధం. నా పిల్లలు చాలా మంచివాళ్ళు, పుణ్య ప్రారంధం. నా పిల్లలు చాలా చెడ్డవాళ్ళు, పాప ప్రారంధం. వ్యక్తుల్ని, వస్తువుల్ని ఏమి సనుగుడు గొనుగుడు ఉండదు దానికి. ప్రారంధమయ్యా, పాప ప్రారంధం, పుణ్య ప్రారంధం. నా తుష్యతి నా కుప్యతి. తుష్యతి అంటే సంతోషం, కుప్యతి అంటే ఏడవటం. ఏడుపు లేదు, సుఖం లేదు. ఏడుపు పాప ప్రారంధం, సంతోషం సుఖ ప్రారంధం. ఇది ధీరః అంటే ఇక్కడ సన్యాసి, జ్ఞాని.
పీడ్యమాన అపి అని అర్థం. అంటే వ్యక్తులు నన్ను బాధ పెడుతున్నారు. ఈ సమాజం నన్ను బాధపెడుతుంది. ఈ వ్యక్తులు నన్ను బాధపెడుతున్నారు. ఈ సమాజం చాలా చిక్కులు సృష్టిస్తుంది. అట్లా ఉండదు జ్ఞాని. అట్లా అని సమాజం పట్ల ద్వేషం పెంచుకోడు. నా పాప ప్రారంధం దేహానికి వచ్చిన రోగాలకి కారణం అనుకుంటాడు. ప్రారంధ కర్మలను అనుభవించడానికి ఏదో ఒకటి కావాలి కదా. ప్రారంధం అనుభవించాలి, ఎలా ఒకటి ప్రకటితం అవ్వాలి కదా. అది పాప ప్రారంధం. నాకు జబ్బు వచ్చింది అనమాట. లేదా పక్కింటి వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తారు, లేదా మన కుటుంబ సభ్యులే ఏదో క్రియేట్ చేస్తారు. తనకి ఆనందాన్ని ఎవరు ఇవ్వలేరు, మరి సమస్యలను కూడా ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు పుత్రుడు ఉంటాడు, మన బిడ్డ ఉంటాడు, మన కొడుకు ఉంటాడు, ఆనందం కలుగుతుంది అతని మూలాన. అది భావిస్తే అది పొరపాటు. అతని మూలాన ఆనందం కలగదు, నీ కొడుకు మూలాన నీకు ఆనందం కలగదు. నీ యొక్క పుణ్య ప్రారంధం వల్ల నీకు ఆనందం కలుగుతుంది. అది కొడుకు రూపంలో వ్యక్తం అవుతుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఏదో కారణం కావాలి. నీకు ఒక మనవడు పుట్టాడు, మనవడు చాలా బాగున్నాడు, జాంపండు లాగా చక్కగా ఉన్నాడు, అందంగా. మరి పుణ్య ప్రారంధం, చక్కగా ఆనందిస్తావు, నాకు మనవడు పుట్టాడు, నాకు మనవడు పుట్టాడు అని పార్టీలు ఇస్తావు అందరికి. మరుసటి రోజు అదే మనవడికి జబ్బు చేస్తుంది. అదే మనవడు ఏమవుతాడు? దుఃఖ కారణం అవుతాడు. మనవడు సుఖ కారణమా దుఃఖ కారణమా? ఏది కాదు, రెండు కాదు. ప్రారంధ కర్మ మనవడి ద్వారా ప్రకటితమైంది. ఆరోగ్యం సుఖ కారణం, అతని అనారోగ్యం దుఃఖ కారణం. ఇప్పుడు మనవడని జస్ట్ ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం. మనవడు కాదు, ఏదైనా అంతే. ఒక ఉదాహరణ కోసం చెప్పాలి కదా అని మనవడు అని చెప్పాను. జగత్తులోని ఏ వస్తువు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వలేదు, ప్రారంధం మాత్రమే ఆ పని చేస్తుంది. జగత్తులోని ఏ వస్తువు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వలేదు, ప్రారంధం మాత్రమే ఆ పని చేస్తుంది. కాబట్టి పీడ్యమాన అపి, పాప ప్రారంధం దేహాన్ని బాధిస్తుంది. వ్యక్తులు బాధిస్తారనే బదులు పాప ప్రారంధం దేహాన్ని బాధిస్తుంది. నేను అంటే ఈ దేహం, ఆత్మను ఎవరు ఏం బాధించలేరు. ఇది జ్ఞాని దృష్టి, అంటే జ్ఞాని సన్యాసి దృష్టి. ఇది అష్టావక్ర మహర్షి యొక్క ఆలోచన. కాబట్టి నా కుప్యతి, అతనికి వ్యక్తుల పట్ల కోపం ఉండదు. కోపం ఉండాలంటే ఎవరి మీద ఉండాలి చెప్పండి? ప్రారంధ కర్మ మీద ఉండాలి కోపం. మరి ప్రారంధ కర్మను ఎవరు చేశారు? నేనే. అంటే నాకు నా మీదే కోపం రావాలి. కాబట్టి జగత్తు మీద కోపం తెచ్చుకోవటం అర్ధరహితం. భోజ్యమాన న తుష్యతి, పీడ్యమాన న కుప్యతి. సంతోష సంఘటనలు, మరి దుఃఖం దగ్గరించే సంఘటనలు, ఇవన్నీ మనం కలుపుకోవాలన్నమాట. అన్ని ప్రారంభమే. 10వ శ్లోకం చూద్దామా? చేష్టమానం శరీరం స్వం పశ్యత్య అన్య శరీరవత్ సంస్థవే చాపి నిందాయాం కథం క్షుభ్యేన్ మహాశయ. స్వం అంటే తన శరీరాన్ని ఇతరుల శరీరాల్లాగా చూసేటటువంటి జ్ఞానికి నిందాస్తుతులు యందు క్షోభను పొందడు. అంటే ఇది మనకి నిధిధ్యాసనం మూలం జరుగుతుంది ఈ మార్పు. అంటే వేదాంతాన్ని అర్థం చేసుకోవటానికి ఎక్కువ టైం పట్టదు. వేదాంతాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు, కానీ జీర్ణించుకోవటం కష్టం. నన్ను ఈ జగత్తు, ఈ వ్యక్తులు వేదనకు గురి చేస్తున్నారు, బాధలు పెడుతున్నారు అని సంసారి అజ్ఞాని అంటాడు. అంటే నన్నంటే ఈ దేహం. అట్లా వ్యక్తులు జగత్తుకు బదులు ప్రారంభం అంటాడు జ్ఞాని. అజ్ఞానం అలా అంటాడు. జ్ఞాని ఏమంటాడు? వీళ్ళంతా నన్ను ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు అంటాడు కదా అజ్ఞాని. ఇతనేమంటాడు? ఆ జగత్తు నాకు ప్రాబ్లం ఇస్తుంది అనే బదులు ప్రారంభం అంటాడు అనమాట. ప్రారంభం వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి.
అది నా ప్రారంభం అంటాడు. అజ్ఞాని జ్ఞానిగా మారటానికి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశకాలు, అంటే 10 సంవత్సరాలు, జన్మలు కూడా పట్టొచ్చు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ ఉండాలి. బాతాకాని కబుర్లు చెప్పుకుంటూ ఏమండి ఈ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటారు, కానీ నాకు నమ్మకం లేదు గురుగారు. మీరు ఎప్పుడు చూసారా దేవుణ్ణి? చూస్తే నాకు చెప్పండి, నాకు కూడా చూపించండి. ఇలాంటి కబుర్లు చెప్పుకునే వాళ్ళకి ఎప్పుడు శాస్త్రం అర్థం కాదు. వాళ్ళు జంతువుల్లాగా అలా పుడతారు, కొంతకాలం పెరుగుతారు, సంతానోత్పత్తి చేస్తారు, చనిపోతారు. శాస్త్రం అనేది ప్రయత్నపూర్వకంగా మనం నేర్చుకోవాలి, ప్రయత్నపూర్వకంగా మనం జ్ఞానం పొందాలి. ఈ భావన పరివర్తనం ఉంటేనే జీవన్ముక్తి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని అష్టావక్ర మహర్షి మహాశయ అంటున్నారు. ఆశయ అంటే బుద్ధి లేకపోతే మనసు, మహా అంటే గొప్ప, గొప్ప మనసు అనమాట. అంటే గొప్ప జ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది? స్వం శరీరం అన్య శరీరవత్తు పశ్యతి. ఈ జగత్తులోని కోట్ల కోట్ల దేహాల్లో తన దేహం కూడా ఒకటి. ఈ అనాత్మ ప్రపంచంలో ఎన్నో జీవులు పుడతాయి, మరణిస్తాయి, వాటిల్లో తన దేహం కూడా ఒకటి. పంచభూతాలతో తయారు చేసినటువంటి ఒక మూట ఈ దేహం. అది పదార్థం నుండి వచ్చింది, పదార్థంలోనే కలిసిపోతుంది. ఇది ఏంటబ్బా పెద్ద విశేషం ఏమన్నా? సాధారణంగా మనుషులు ఏమంటారు, నా దేహం గురించి నేను లెక్క చేయనండి, నాకంత వేదాంతం తెలుసు, నేను జ్ఞానిని, కానీ నా సన్నిహితులైనటువంటి భార్య, పిల్లలు, వారి దేహాల గురించి నాకు బెంగగా ఉందండి అంటారు. అన్ని దేహాలు ఈ అనంత విశ్వంలో ఒక చిన్న ధూళి కణం లాంటివి. మట్టి నుండి ధూళి కణాలు పైకి లేస్తాయి, మట్టిలోనే లయిస్తాయి. ఇది సాక్షి భావ ధ్యానం. ఇది బాగా అభ్యాసం చేయాలి, క్రమం తప్పకుండా అభ్యాసం చేయాలి. స్వం శరీరం, తన దేహాన్ని పశ్యతి, ఇతర దేహాల్లాగా చూడాలి. చేష్టమానం అంటే పాత్ర పోషణ. ఒక జీవి ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నటిస్తామంతే. ఒక నటుడు అనేక రకాల దుస్తులు మార్చుకున్నాడు అంతే, చూస్తాడు. లోపల నటుడు వేరే ఉంటాడు, బాగా నటిస్తాడు అంతే, మనిషి వేరు. అలా పాత్ర పోషణ చేయాలి. పాత్ర పోషణ మనం చేయాలి. చాలా ధనవంతుడు, చాలా 100 కోట్లు 200 కోట్లు ఉన్నాయి అతనికి, కానీ బిచ్చగాడి వేషం వేశాడు. నిజంగా బిచ్చగాడ? మనం వాడిని చూసి ఏడుస్తాం. ఆ బిచ్చగాడి వేషం చూసి మనం ఏడ్చేస్తాం, కన్నీళ్లు గారుస్తాం. ఎందుకు? బాగా పాత్ర పోషణ చేశాడు. అలాగే మనం జీవితంలో పాత్ర పోషణ చేసుకోవాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. అది డ్రామా రక్తి కట్టాలి, మనం జీవితంలో రక్తి కట్టాలి మనకి. బెస్ట్, నువ్వు చాలా బెస్ట్ అమ్మ, యువర్ గ్రేట్, మన పొగుడుతారు. బెస్ట్ తల్లి అంటారు, బెస్ట్ తండ్రి అంటారు ఒక రోజు, మరుసటి రోజు నిందిస్తారు. అప్పుడప్పుడు ఏమోయ్ ఇట్రా ఒక మాట చెప్తా, నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అని కూడా అంటారు. నింద, స్తుతి. ఈ సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ శరీరం అంటే మైండ్, భౌతిక శరీరానికి కష్టాలు వస్తాయి, సూక్ష్మ శరీరానికి కూడా ఇలాంటి మాటలే. 35 ఏళ్ళు కాపురం చేసి భర్త భార్యతో ఆ టైంలో నాకు వేరే సంబంధం వచ్చింది, అది చేసుకోకుండా నా కర్మగాలి నిన్ను చేసుకున్నాను, చాలా పెద్ద పొరపాటు చేశాను అంటాడా? నింద కదా ఇది. ఒకటి వ్యాధి, దీనికి వస్తే కష్టం వస్తే. మరొకటి ఆది, మనసుకు కష్టం కలిగింది. వ్యాధి అంటే దేహ బాధ, ఆది అంటే మనసుకు బాధ, మానసిక బాధ. వ్యాధి స్థూల శరీరాన్ని బాధిస్తుంది, ఆది మనసును బాధిస్తుంది. కాబట్టి అంతా పాప ప్రారంధం అనుకోవాలి. 11వ శ్లోకం, మాయా మాత్రమిదం విశ్వం పశ్యన్ విగత కౌతుకః అపి సన్నిహితే మృత్యౌ కథం త్రస్యతి ధీరదీః. ఈ జగతంతా మిథ్య అని జ్ఞానికి తెలుసు. అటువంటి జ్ఞాని
మరణం సమీపించినా కూడా, మృత్యువు సమీపించినా కూడా భయపడడు. ఎందుకు భయపడ్డు? తన దేహం కాదు కాబట్టి చెల్లించడు. ఆత్మబంధువులారా, జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. చాలా. వాటికి కారణాలు ఉండవు. ఎందుకు అలా జరుగుతాయి అనే ప్రశ్నకు జవాబు లేదు. ఇందాక చెప్పాను కదా, అన్‌ప్రెడిక్టబుల్, అన్‌సస్టైనబుల్, అన్‌కంట్రోలబుల్, అన్‌రిలయబుల్, అన్‌స్టేబుల్. దిస్ ఈజ్ అనాత్మ. ఆ ఇంగ్లీష్‌లో మీకు బాగా అర్థమవుతుందని ఇంగ్లీష్ మాటలు చెప్తున్నా. తెలుగులో అయితే ఒకటే మాట. అనూహ్యం. మనం ఊహించలేమండి. అలా ఎప్పుడు ఊహించలేదు సార్ నేను. మీరు అట్లా మాట్లాడతారని ఊహించలేదండి. అనూహ్యం. అనూహ్యమే అనాత్మ అంటే. అనూహ్యమే మారే మనసు గలవాడే మనిషి. ఎప్పుడు మనిషి మారిపోతుంటుంది. యు ఆర్ గ్రేట్ అంటారు. మనం ఎవరింటికి వెళ్తాం. వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళు అక్కడ గారెలు ఇచ్చుకుంటారు, పూర్ణాలు ఇచ్చుకుంటారు, పంచుకుంటారు. నెక్స్ట్ టైం ఒక నెల తర్వాత వెళ్తాం. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోరు. మాట్లాడుకోవట్లేదండి అంటారు. అంతే. మారే మనసు గలవాడే మనిషి. నాకు ఎంతో సన్నిహితమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎందుకండి అలా వింతగా ప్రవర్తించాడు? జవాబు లేదు. అతను నేనెంతో చేశానండి. అతను ఎందుకు ఇలా నన్ను మరి అవమానించాడు? జవాబు లేదు. జ్ఞానికి ఈ సంఘటనలు పట్టవు. ఎందుకు? మాయ, అనిర్వచనీయం. కర్మ కారణం. ఆ కర్మ ఎవరు చేశారు? నేనే. పూర్వజన్మలో నేనే చేశా. అది ఎలా వచ్చింది? పూర్వజన్మ లేకపోతే గత జన్మలు నాకు అవన్నీ నాకొచ్చినియి. పాప ప్రారంభం, పుణ్య ప్రారంభం. అసలు మరి మొదటి జన్మ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ మరి జరగాలి కదా ఏదో జన్మ. ఎప్పుడు జరిగింది? దానికి జవాబు లేదు. ఎందుకు జవాబు లేదు? అనాది. అనాది అంటే ఒక సర్కిల్ అన్నమాట అది. దానికి స్టార్టింగ్, ఎండింగ్ ఉండవు. అనాది అంటే ఈ మాయ అంతే. ఆది లేనిది. అన్ని ప్రశ్నలకు ఒకటే జవాబు. ఏంటది? మాయ. జ్ఞానికి ఇదంతా తెలుసు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు అడగడు. అది ఎందుకు అలా జరిగింది? ఇది ఎందుకు ఇలా జరిగింది? అని కాలాన్ని వృధా చేసుకోడు. వ్యక్తులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని ఆశ్చర్యపోడు. ఎవరు? జ్ఞాని. ఏం చేస్తాడు? సాక్షిగా వీక్షిస్తాడు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.